బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 మాస్ జాతరతో ఊగిపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సినిమా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోలతో బెనిఫిట్ షోలతో పుష్ప ప్రదర్శితమవుతుంది. దీంతో థియేటర్లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటెత్తారు. మరోవైపు పుష్ప 2లో అల్లు అర్జున్ వేసిన గెటప్ లో థియేటర్ల వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం పుష్ప 2 మానియాతో పాన్ ఇండియా షేక్ అవుతోంది. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప ది రూల్ రిలీజ్ కు ముందే పలు బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కు ఓ రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 దేశవ్యాప్తంగా 12,000కు పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయింది. అంతేకాదు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు దాటడం, ఇలా రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డులతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు 1000 కోట్ల టార్గెట్ తో పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందనతో పాటు డైరెక్టర్ సుకుమార్ 3 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన పుష్ప 2 రిలీజ్ కు ఓ రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రైట్గా దేశవ్యాప్తంగా పుష్ప 2 రిలీజ్ అయింది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఫోన్ లైన్లో. సుదర్శన్, ప్రస్తుతం అక్కడ థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంది? థియేటర్ల దగ్గర ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తూ ఉంది. భారీ కటౌట్లు, బ్యానర్లతో, టపాసులతో సందడి చేస్తూ ఉన్నారు. తన అభిమాన హీరో పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఫ్యాన్సీ షో కడప జిల్లా వ్యాప్తంగా కూడా పడింది. అయితే చాలా ప్రాంతాల్లో తీవ్ర ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫ్యాన్సీ షోకు చాలా మంది దూరంగా ఉన్నారు. కొంతమంది మాత్రమే ఫ్యాన్సీ షోకు అటెండ్ అయ్యారు. అయితే ఉదయం 8 గంటల షోకు మాత్రం భారీగా సినీ అభిమానులు, అలాగే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్ల దగ్గర కూడా ఒక సందడి వాతావరణం ఉంది. వాళ్ళందరూ కూడా తగ్గేదే లేదు అంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే సినిమా హిట్టా ఫ్లాపా అనే దానిపైన కూడా కొంత మిశ్రమ స్పందన వస్తుంది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ మాత్రం పుష్ప 1 కంటే పుష్ప 2 మరింత అలరించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది, నట విశ్వరూపం చూపించాలంటూ వాళ్ళందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోలాహలంగా ఆనందంగా కేరింతలు కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని థియేటర్లలో కూడా ఇదే కోలాహలం కనిపిస్తోంది. సుదర్శన్, అలాగే అభిమానులు కూడా ఫస్ట్ షోనే చూడాలని చెప్పేసి థియేటర్లకు చాలా మంది అభిమానులు కూడా వస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధిక సంఖ్యలో వచ్చే అభిమానుల కోసం థియేటర్ యాజమాన్యం గానీ అటు పోలీసులు గానీ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలా వరకు ఇట్లా తొక్కిసలాటలు ఇవన్నీ ఉండవని పోలీసులు నిజంగా కొంత ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే మనం రాష్ట్రంలో చూస్తుంటే కొన్ని చోట్ల కొన్ని అపశృతి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్. సినిమాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి పైన ఒక కన్నేసించారు. అక్కడక్కడ కొంతమంది కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చే ఒకవేళ తొక్కిసలాటలు జరిగినా ఎలాంటి ప్రేక్షకులకు కానీ అక్కడ వచ్చేవారికి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు కూడా కొంత కంట్రోల్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. రాత్రి ఫ్యాన్సీ షో మాత్రం కడప జిల్లాలో సజావుగా జరిగి ఉంటే కొంత ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉండేవి. అయితే వర్షం కారణంగా లేదు కాబట్టి మార్నింగ్ కొంత రిలాక్స్ అయ్యారు. అంత రద్దీ లేకపోయినప్పటికీ క్రమ పద్ధతిలో టికెట్స్ బుక్ చేసుకున్న వారందరూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు మాన్యువల్ బుకింగ్ కు వస్తున్న వారు కూడా ఎలాంటి తొక్కిసలాటలు అవి లేకుండా ఒక క్రమ పద్ధతిలోనే వాళ్ళు టికెట్లు తీసుకుని వెళ్తున్నారు. కొంత క్రౌడ్ ఎక్కువగా ఉందన్న చోట పోలీసుల నిఘా అయితే కనిపిస్తుంది. కడప జిల్లాలో మాత్రం ఎక్కడ ఎలాంటి తొక్కిసలాటల సంఘటనలు కానీ ఎలాంటి గొడవలు కానీ జరగలేదు. అభిమానుల సందడి మధ్య ప్రశాంతంగానే సినిమా ప్రేక్షకులందరూ కూడా సినిమా చూడడానికి వెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సుదర్శన్.